హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ. ఈరోజు వీడియోలో కొబ్బరి నువ్వుల లడ్డు చేస్తున్నానండి. ఈ లడ్డు పిల్లలకి రోజుకొకటి ఇచ్చారంటే హెల్త్కి చాలా మంచిది, పెద్దవాళ్ళకైనా సరే చాలా మంచిది. నువ్వులు వేడి చేస్తుందంటారు, లేదండి రోజుకొకటి తిన్నారంటే అస్సలు వేడి చేయదు. మరి ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా దీనికోసం 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. నేను ఇది మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1 కప్పు బెల్లం తురుము కూడా తీసుకోవచ్చు. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు నువ్వులు తీసుకున్నాను. నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నాను. మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే అవి తీసుకుంటే ఇంకా మంచిది. అలాగే 1/2 స్పూను ఇలాచీ పౌడర్ కూడా తీసుకోవాలి. అలాగే ఈ లడ్డు కోసం మనకి 3 నుంచి 4 స్పూన్ల వరకు నెయ్యి పడుతుంది. మరి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ప్యాన్లోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాము. ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి లడ్డు అనేది త్వరగా పాడవకుండా 2 వారాల పాటు స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో నువ్వులు కూడా వేయించుకున్నాము. నువ్వులు మనకి కొంచెం పచ్చివాసన ఇస్తుంది, చేదు కూడా ఉంటుంది. కానీ ఫ్రై చేసుకుంటే కొంచెం కూడా చేదు లేకుండా టేస్టీగా ఉంటాయి. కాబట్టి నువ్వులు కూడా ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా చిట్పెట్లాడుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో మనం నువ్వుల్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లంలో కూడా 2 నుంచి 3 స్పూన్లు వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకున్నాము. మనం ఈ లడ్డు కోసం పాకం చేయట్లేదు, ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. ఇలా బెల్లం మొత్తం కూడా కరిగింది కదా, ఇప్పుడు దీన్ని మొత్తం కూడా స్ట్రెయిన్ చేసుకున్నాము. ఇలా ఒక జల్లెడ పెట్టుకొని అంతా కూడా వడకట్టుకోవాలి. చూడండి, ఇలా వడకట్టుకుంటే మనకు అందులో నుంచి కొంచెం ఇసుక ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ప్యాన్ ఒకసారి బాగా క్లీన్ చేసుకొని ఇందులోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. ఈ సిరప్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకున్నాము. ముందుగా నువ్వులు, అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ లడ్డు కోసం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అనేది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి లైట్గా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మొత్తం కూడా పీల్ చేసుకొని ప్యాన్ నుంచి మనకి ఈ మిక్చర్ అంతా కూడా దగ్గరికి రావాలి. అప్పటి వరకు ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుంటే మనకి ఇది మొత్తం కూడా కొంచెం దగ్గర పడుతుంది. చూడండి, మనకి ఇది కొంచెం దగ్గర పడింది. ఈ స్టేజ్లో 1/2 స్పూను ఇలాచీ పొడి కూడా వేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇది బాగా దగ్గర పడింది. ప్యాన్ నుంచి కూడా ఇలా విడిపోయి వస్తుంది. ఉండ కూడా కట్టేట్టుగా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం కూడా కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కొంచెం కొంచెం చేతులకి నెయ్యి అప్లై చేసుకుంటూ ఉండలు కట్టుకోవాలి. చాలా ఈజీగా బిగినర్స్ కూడా చేసేయచ్చు. రోజుకొక లడ్డు తింటే మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.